హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎస్ ఫర్ టేస్టీ ట్రైల్స్. నేను మీరేక. ఈరోజు మనం వచ్చేసాం కడపలో వైట్ ఫాగ్ దగ్గరికి. వైట్ ఫాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఆంబియన్స్ కానీ, ఈ ఆంబియన్స్ చూసారంటే అసలు ఫస్ట్ ఆంబియన్స్కే ఫ్లాట్ అయిపోతారండి. అంత బాగుంటుంది ఇక్కడ. మరి ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే వచ్చేసేయండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడపలో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఇది ఫాగ్ అయితే ఉంటుంది. సో ఆంబియన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి కిరాక్గా ఉన్నాయి. మరి ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి. సో వైట్ ఫాగ్ రెస్టారెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంబియన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫుడ్ కన్నా ముందు కూడా ఆంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మొత్తం కింద నుంచి చక్కగా చెక్కతో చేసిన వాటితో మనకి ఒక కుటీరంలో ఉందన్నమాట. ప్లేస్ అంతా కూడా ఆంబియన్స్ చాలా చాలా బాగున్నాయి. చక్కగా లైటింగ్స్ పెట్టి వాటిని గ్రీనరీగా ఇవన్నీ హ్యాంగింగ్ చేసి మొత్తం చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా మ్యూజిక్ వింటూ మంచి ఫుడ్ తింటూ ఉంటే ఆ కిక్కే వేరు కదా. సో ఇలా ఇక్కడ ఆంబియన్స్ అయితే చూడడానికి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి. వాళ్ళది మెనూ కార్డ్ చూసారా ఎంత ఉందో. అసలు ఆప్షన్స్ దీంట్లోంచి ఏ ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియకుండా ఉంది. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకే చోట అన్ని రకాల బ్యావరేజెస్ కానీ, బ్రెడ్స్, సలాడ్స్, స్నాక్స్, కొసడిల్లా అంట. ఇది కడపలో ఇప్పటి వరకు ఎవరూ పెట్టలేదు. సో నూడిల్స్, రైస్లో ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి. అపెటైజర్స్, పాస్తా, బర్గర్, పిజ్జా, శాండ్విచ్, వామో, మోజిటోస్, డ్రింక్స్, జ్యూస్, మిల్క్ షేక్, ఐస్ క్రీమ్. చెప్తూ ఉంటే ఇంకా పెద్ద లిస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మనం ఎవరైనా ఏం చేస్తాం, మెనూ కార్డ్ పట్టుకోగానే ప్రైజెస్ చెక్ చేస్తాం కదా. ముందు ఐటెం కన్నా ముందు వాటి ప్రైజెస్ చూస్తాం అనమాట. వెరీ 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 రీజనబుల్. నేను ఇంకా ఈ సెటప్ అంతా చూసి కొంచెం ఎక్స్పెన్సివ్ ఏమో, ఎక్కువ ఉంటాయేమో అని చెప్పి నేను అనుకున్నాను, కానీ అలా ఏం లేదు. నాకు చాలా బాగా నచ్చింది. చాలా రీజనబుల్. 99 రూపాయలకి అసలు ఎక్కడండి రైస్ ఇచ్చేది, అది కూడా చికెన్తో. ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి. సో ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసేద్దాం. నేనైతే కొన్ని ఐటమ్స్ ఇందులో చూసాను. సో అవన్నీ ఫిల్టర్ చేసి నేను ఐటమ్స్ చెప్పాను. ఐటమ్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇదేంటిది? డ్రాగన్ చికెన్. ఫస్ట్ ఐటమ్ వచ్చి ఇది డ్రాగన్ చికెన్. ఇది బార్బిక్యూ చికెన్ విత్ క్యాష్యూ. ఇదేమో కొసడిల్లా. ఇది కడపలో ఎక్కడ దొరకని ఐటమ్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు పెట్టారు. సో టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. డ్రాగన్ చికెన్ చూడడానికి రెడ్ కలర్లో మౌత్ వాటరింగ్గా ఉందన్నమాట. ఎలా ఉంటుందో క్యూరియాసిటీగా ఉంది. బాబా, సిస్మీ సీడ్స్తో డెకరేట్ చేసి స్పైసీగా కలర్తో అదిరిపోయింది. జస్ట్ వావ్ అంతే. ఎక్సలెంట్గా ఉంది. సాసెస్ అవి క్యాష్యూస్ కూడా ఉన్నాయి ఇందులో.
వేట్ చల్లారిపోయింది, లేకపోతే ఇంకా టేస్టీగా ఉండేది. డ్రాగన్ చికెన్ అయితే అమేజింగ్గా ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. మరీ స్పైసీగా లేదు, చూపిస్తున్నంత కలర్ని బట్టి చాలా స్పైసీగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అందులో తినగలిగే స్పైసీ ఉంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. నెక్స్ట్ ఐటమ్ ట్రై చేద్దాం. నెక్స్ట్ బీబీక్యూ చికెన్ విత్ క్యాష్యూ అని ఉంది. సో బీబీక్యూ ఫ్లేవర్ అనేది కాల్చి చేస్తారు కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. క్రిస్పీగా చికెన్ నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది అనమాట. ఆ స్మోకీ ఫ్లేవర్లో ఉంది. పైన డెకరేట్ చేసిన సాస్ కూడా వావ్. నోట్లో పెట్టుకోగానే అలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇది బీబీక్యూ పేరుకు తగ్గట్టుగా ఆ టెక్స్చర్ కానీ, ఆ సాస్ కానీ, ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడ వచ్చి నేను ప్రైజెస్ చూసి, అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మెనూ కార్డ్ చూసి ప్రైజెస్ చూసి షాక్ అయిపోయా, ఏంటి ప్రైజెస్ అని చెప్పేసి. ఎందుకంటే చికెన్ అని పెడితేనే మినిమం 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడ రేట్లు మాత్రం చాలా 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 రీజనబుల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్. ఇందాక నెక్స్ట్ లెవెల్ అన్నాను కదా, ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. కొత్తగా బాగుంది, మెల్ట్ అయిపోతుంది నోట్లోకి వెళ్ళగానే. చాలా స్మూత్గా ఆ గ్రిల్లీ ఫ్లేవర్తో స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడికి వచ్చాక ఈ మెనూ చూసాక ఏమి సెలెక్ట్ చేసుకోవాలని తెలియలేదు నాకు. మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయా, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. బీబీక్యూ చికెన్ విత్ క్యాష్యూ చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ ట్రై చేద్దాం. క్వసాడిల్లా, చికెన్ క్వసాడిల్లా అనమాట. ఇది ఇక్కడ కడపలో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ డిష్ అనేది ఉండదు. సో వీళ్ళ దగ్గర ద వైట్ ఫాగ్ డిష్ స్పెషల్ అనమాట. లైక్ చూడ్డానికి పిజ్జా లానే ఉంది, కానీ పిజ్జా మనకి ఒకవైపే ఉంటుంది కదా. సో ఇది ఏంటి అంటే డబల్ షేడ్ పిజ్జాలా ఇలా వచ్చిందనమాట. లోపల మొత్తం జ్యూసీ జ్యూసీగా అవ్వలే ఉంది కదా. మొత్తం చికెన్ అండ్ క్యాప్సికమ్, రెడ్ సాస్ పాస్తా. ఓకే, మనకి మాటల్లోనే మన నెక్స్ట్ డిష్ కూడా వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ స్పెషల్ ద వైట్ ఫాగ్ది. మీ దగ్గర స్పెషల్ ఏంటి, మీ దగ్గర మేము స్పెషల్ ఐటమ్ ట్రై చేయాలనుకుంటున్నాం అని అంటే, వీళ్ళు ఈ ఐటమ్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్పి సో వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. చికెన్ క్వసాడిలా. ఎస్, చికెన్ క్వసాడిలా. బాబా లోపల ఒక సాస్ అనేది ఉందన్నమాట. అది కొంచెం టేస్ట్ అనేది మనకి డిఫరెంట్గా ఉంది. ఈ పైన పిజ్జా లేయర్ అనేది కూడా మరీ పిజ్జాలా థిక్గా కాకుండా చాలా పల్చగా ఉండి మనకి ఆ లోపలది ఏదైతే పార్ట్ ఉంటుందో అది మనం ఎంజాయ్ చేయడానికి వీలుగా బాగుంది. మనకు దీంట్లో టేస్ట్ సాసులు కూడా ఇచ్చారు, కానీ సాసులతో పని లేకుండా దీంట్లోనే ఆల్రెడీ ఒక సాస్ అనేది ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఇక కొత్త టేస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. చూసారా నాకు ఎంత పెద్ద చికెన్ పీస్ వచ్చిందో.
చాలా చక్కగా గార్నిష్ చేశారు కదా. నెక్స్ట్ ఐటమ్ రెడ్ సాస్ పాస్తా అన్నమాట. కారంగా ఉంటుందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం రెడ్ సాస్ వేసి దాని మీద రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తో చక్కగా గార్నిష్ చేశారు. ఆలివ్ వేసి టమాటో. ఓకే, నాకు మొత్తం ఇదంతా కూడా టమాటో ఫ్లేవర్ అన్నమాట. బాయిల్డ్ టమాటో వేసి చేసినట్టు అనిపించింది. టమాటో సాస్ ఓకే ఓకే. ఏమో నేను ఇవి తిన్నాం ఫస్ట్ టైం అనుకుంటా, అందుకని అలా అనిపించిందేమో. అంటే పాస్తా కాదు, ఈ టైప్ సాస్తో. నేను టమాటోస్ పచ్చివి అంత తిన్నా కాబట్టి నాకు ఆ ఫ్లేవర్ అన్నది నాకు పర్సనల్గా నచ్చలేదు. సో ఓకే, జస్ట్ వన్ టైం ట్రై ఇది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. సో మనకి నాన్ వెజ్ ప్లాటర్ అని పెట్టేశారు. మొత్తం చికెన్తో రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి చికెన్ గ్రిల్డ్ అనుకుంటా, ఇదేమో చికెన్ చిల్లీ చికెన్ లా పెట్టారు. ఇవి చికెన్ నగ్గెట్స్ అగా, ఇదేమో చికెన్ బాల్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రై, KFC టైప్ చికెన్ అన్నమాట. మనకి రైస్లో ఇవన్నీ మనం డిప్ చేసుకుని తినాలి. సో ఈ నాన్ వెజ్ ప్లేటర్ ఎలా ఉందో ట్రై చేసి చెప్తా. ఫ్యాన్సీగా తినాలి, దేవుడు 2 చేతులు ఇచ్చినా కూడా మనం స్పూన్స్ యూస్ చేసుకుంటూ ఫ్యాన్సీగా తినాలన్నమాట. ఇలా తినాలి. అంటే మనం స్టార్టర్స్ తింటూ ఉంటాం కదా, సో అవి ప్లెయిన్ రైస్తో తింటే ఎలా ఉంటుందని కాన్సెప్టా మరేనో. బాగుంది. చిల్లీ చికెన్తో ట్రై చేసాము. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ నగ్లెట్స్. వావ్, బా, నగ్లెట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చాలా స్మూత్గా, పైన లేయర్ అంతా క్రిస్పీగా. వావ్. నెక్స్ట్ చికెన్ బాల్స్ మ్యాష్ చేస్తే ఈ విధంగా ఉంది. దీని లోపల టెక్స్చర్ అంతా కూడా అంటే పొటాటో స్మాష్తో మిక్సప్ అయిపోయి ఉంది అనమాట ఇదంతా. ఓకే, బాగుంది. KFC కన్నా కూడా ఇంకొక ఐటమ్ ఉంది, అది కూడా ట్రై చేసి దేంతో బాగా రైస్ మిక్సప్ టేస్ట్ బాగుందని నేను చెప్తాను.
ఈ గ్రిల్లెడ్ చికెన్ ని పీసులు పీసులు చేయడానికి ఒక మినీ యుద్ధం చేస్తున్నాను అనమాట నేను. యా ఈ ప్లాటర్లో మొత్తం అన్నిటికన్నా కూడా నాకు బాగా నచ్చింది ఈ చికెన్ నగ్లెట్స్ అనమాట. వేడితో క్రాక్ ఉంది, అవి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. చికెన్ నగ్లెట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఇది చాలా చాలా బాగుంది. సో ఇది మంచిగా తీసుకొచ్చారనమాట, కరిగిపోతుంది. ఎప్పుడన్నా టైటానిక్ ఎక్కారా? సో టైటానిక్ పేరు సినిమాలు చూడడమే తప్ప టైటానిక్ షిప్ కూడా ఎక్కలేదు, అందుకని చెప్పేసి టైటానిక్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, కానీ తీసుకొచ్చేటప్పటికి ఇది టైటానిక్ మునిగిపోయినట్టు నా ఐస్ క్రీమ్ కూడా కరిగిపోయి మునిగిపోతుంది అనమాట. మొత్తం 5 డిఫరెంట్ స్కూప్స్తో ఇలా టైటానిక్ షిప్ని రెడీ చేశారు. పైన చాక్లెట్ సాసెస్ అండ్ ఫ్రూట్స్, జెల్లీస్ ఇవన్నీ వేసి ఇవన్నీ కూడా ఫ్రూట్స్తో డెకరేట్ చేశారు. చూడడానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంది. ఓ నో, నా ఫస్ట్ ఫ్లోర్ టైటానిక్ పడిపోయింది, అయ్యయ్యో. చక్కగా ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి చేశారు. స్ట్రాబెర్రీ, చెర్రీ. సో ఇది కింద మొత్తం ఫ్రూట్స్ అన్ని చాలా రకాల ఫ్రూట్స్ కట్ చేసి పైన ఇలా వాఫిల్స్ బ్రిడ్జ్ లా కట్టి దాని మీద కింద 3 పైన 2 స్కూప్స్ వేసి చక్కగా డెకరేట్ చేసి ఇచ్చారు. కానీ కరిగిపోయింది, బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. బయట హాట్ వెదర్కి ఇలా ఫ్రెండ్స్తో వచ్చి ఇలా ఓపెన్ ప్లేస్లో కూర్చుని ఇలాంటి ఒక ఐస్ క్రీమ్ చెప్పుకుని తింటుంటే భలే ఉంటుంది అబ్బా. ఇక్కడ ఇక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. హెల్త్కి హెల్త్, టేస్ట్ డ్రై ఫ్రూట్స్ చాలా రకాల ఫ్రూట్స్ అయితే నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ ఐస్ క్రీమ్ పేరంటే యాక్చువల్గా నాకు తెలియదు, కానీ దీంట్లో మొత్తం బ్లూబెర్రీస్తో, ఇదేంటి ఫ్లేవర్ ఐడియా ఉందా? బ్లూబెర్రీస్తో ఉంది. నాది మొత్తం కూలిపోయింది అనమాట, కరిగిపోయింది. టైటానిక్ మునిగిపోయి ఇదంతా బటర్ స్కాచ్ మిల్క్ షేక్. సో గ్లాస్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ పైన స్కూప్ అన్నది మెల్ట్ అయిపోయింది అనమాట. అంటే నేను దీంతో కొన్ని ఫోటోషూట్ చేశాను, అందుకని చెప్పి ఇది మెల్ట్ అయిపోయింది. చక్కగా మొత్తం నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వాఫిల్స్ పెట్టి మంచిగా ఇచ్చారు. నాకు ఖర్జూరం వచ్చిందా? సేమియాస్ కూడా ఉన్నాయి ఇందులో. కిందంతా ఫలూదా లేయర్గా చాలా ఉన్నాయి. మళ్ళీ నాకు ఖర్జూరం వచ్చింది. ఫుల్ లోడెడ్ ఆఫ్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. Sometimes it's happen.
ఇవి చూసారా సేమియాలు చాలా పొడుగ్గా ఉన్నాయి. మొత్తం టూటీ ఫ్రూటీస్ అంటారు కదా ఇట్లనే, టూటీ ఫ్రూట్స్ అలాగే సేమియాలు, డ్రై ఫ్రూట్స్ అండ్ ఇవి కూడా ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. టేస్టే కాదు, ఎందాకదే కాదు, ఇది కూడా టేస్ట్ హెల్త్ రెండు ప్లస్ అనమాట ఇవి తింటే. నూడిల్స్, ఈ సేమియాలు ఏంటి నూడిల్స్ ఎంత పడుకున్నాయి. చూసారా చక్కగా మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ ఎలా వస్తున్నాయో. ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మొత్తానికి వైట్ ఫాగ్ లో ఫుడ్ అయితే కొన్ని బాగున్నాయి, కొన్ని వన్ టైం ట్రై ఉన్నాయి అనమాట. సో మనకి నచ్చినట్టుగా వాళ్ళ చేత చేయించుకోవచ్చు. ఖచ్చితంగా అయితే ఒకసారి ఇక్కడికి అయితే విజిట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఆంబియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే ఆంబియన్స్ మాత్రం చాలా బాగా నచ్చేసాయి. నచ్చిన ఫుడ్ మన కళ్ళ ముందు పెట్టుకుని ఇలా ఒక కుటీరంలో ఉందన్నమాట. మొత్తం ఇదంతా కూడా చెక్కలతో చేశారు. సో నచ్చిన ఫుడ్ ఇక్కడ తింటూ ఉంటుంటే ఆ నెక్స్ట్ కిక్కే వేరు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఒక 2-3 ఏంటి రెడ్ సాస్ పాస్తా ఒకటి కొంచెం నాకు ఓకే అనిపించింది. ప్లాటర్ కూడా బాగుంది, కాకపోతే అన్నీ జస్ట్ వన్ టైం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు దాన్ని. ప్లాటర్ కూడా బాగుంది, కొంచెం వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇది నా కడపలో వైట్ ఫాగ్ యొక్క రివ్యూ. స్టే ట్యూన్ టు మోర్ ఫుడ్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.